గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన బండి అయితే 10 రోజులు బట్టి ఇంటికాడే ఉంది. లోడింగ్ అయితే ఏమి లేదు. ఇవాళ అయితే లోడింగ్ అయితే వచ్చింది, కొబ్బరికాయ లోడింగ్. సో మనమైతే ప్రస్తుతానికి తాడేపల్లిగూడెంలో అయితే ఉన్నాము. మన బండి అయితే ఇంటికాడ ఉంది. 10 రోజులు ఖాళీగా ఉన్నాం కాబట్టి ఆప్టింగ్లో ఏమైనా ఉంటే చేసుకుంటున్నాను. ఇది టాటా బండి 22 ఫీటు. సో ఈ బండి అక్కడ ఇటేసి మన బండి అయితే వేసుకుని లోడింగ్ పాయింట్కి అయితే వెళ్దాము. మనం వేసుకొచ్చిన బండి అయితే అక్కడ ఇట్టేసాను. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇంటికాడ కొన్ని పట్టాలు తోళ్ళు అవి ఉన్నాయి, అవి వేసుకుని సో లోడింగ్ అయితే వెళ్దాము. గైస్, మనమైతే దోపచర్లు అయితే వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయ అయితే లోడింగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే పాయింట్లు అయితే పెట్టాము. చూడండి, ఇక్కడ మొత్తం గ్రేడింగ్ అయితే వలవడం, గ్రేడింగ్ అన్నీ జరుగుతుంది. సో మన బండ్లో అయితే ప్రస్తుతానికి 24 మూటలు అయితే వేశారు. బండి అయితే ఎలా పెట్టాను. సో అక్కడ ఎంటర్ అయితే ఉంది కదా, ఇప్పుడు ఆ ఎంటర్ అయితే ఇక్కడ పెడతారు. 3 బళ్ళకి అయితే లోడింగ్ అయితే అవుతుంది. సో లోడ్ అయితే అయిపోయింది గాయస్. సో రోడ్ అయితే ఇలా ఉంది. బండి వాళ్తుంటే మటుకు మామూలు అయితే భయం వేయట్లేదు, చాలా భయం వేస్తుంది. సింగిల్ టైర్లు కదా, సూప్లెస్ టైర్లు. సో కొద్దిగా దూరం ఇలా స్లోగా వెళ్ళామంటే మంచి రోడ్డుకి అయితే ఎక్కేస్తాం. ఎదురు కూడా బాగోదు రోడ్డు. ముందు అయితే ఆయిల్ కొట్టించుకోవాలి. నాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్ పెట్టుకుంటాను నేను. వచ్చినప్పుడే ఆయిల్ కొట్టించేసుకుంటే సరిపోదును. లోడ్ అయిన తర్వాత కొట్టించుకుందామని వచ్చేసాను. తీరా చూస్తే ఎక్కడ దగ్గరలో బొంకులు లేవు. మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో ఎక్కడ ఆగిపోద్దో తెలీదు. సో మనమైతే బొంకులో డీజిల్ పట్టుకుని ఖమ్మం దేవరపల్లి హైవే ఉంది కదా, గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ వే. సో అదైతే ఎక్కాము. ఇప్పుడు చూడాలి మరి ఎక్కడ దాకా ఓపెన్ ఉందో. కొన్ని చోట్ల అయితే క్లోజ్ చేస్తుంది. కౌలూరు నుంచి అయితే వచ్చాను, నల్లజర్ల కౌలూరు ఆ రూట్లో వచ్చి ఇక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే అయితే ఎక్కాను. ఎదరైతే మన ముందైతే బడాదోస్త్ అయితే లోడ్ అయింది కదా, సో ఆ బండి అయితే ఆగుంది. ఇద్దరం కలిసి అయితే వెళ్తాము. గాయస్, మన ముందైతే బండి లోడ్ అయింది కదా బడాదోస్త్, అది ఇదే. సో ఇద్దరం అయితే కలిసి వెళ్తున్నాం. ఇంకో బండి అయితే లోడ్ అవుతుంది, ఇంట్రా V50. అది లోడ్ అయినప్పటికీ 9:30 అయిపోద్ది. సో ఇంకా మేము ఇద్దరం అయితే కలిసి వెళ్తున్నాం. ఈ హైవేలో అయితే అక్కడక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నైట్ టైము. సడన్గా ఎక్కడ బ్లాక్ చేస్తారో తెలీదు, చూసుకోకపోతే గుద్దేస్తాం. ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ అయితే అయినట్టుంది కదా కూరగాయల బండి. సో మనం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఎదురుకి వెళ్ళిన తర్వాత ఏదైనా తినేసి నిద్ర వచ్చేంత వరకు తోలడమే. వరంగల్లే కాబట్టి పొద్దున కల్లా వెళ్ళిపోతాం. చూద్దాం మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటన్నది. మధ్యలో ఇలాగా డైవర్షన్ అయితే ఇచ్చారు, పర్లేదు. సో రోడ్డు అయితే కన్ఫ్యూజన్గా ఉంది, వెళ్ళొచ్చో లేదో తెలియడం లేదు. అందుకే మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి ఇలా ఫ్లైఓవర్ నుంచి అయితే వెళ్తాం. సో మనోడు అయితే స్పీడ్కి కొడుతున్నాడు. మొత్తం రోడ్డు అయితే బ్లాక్ చేశారు. సర్వీస్ రోడ్లోకి వెళ్తాకి లేదు, ఇటు లేదు. ఇంకా యూటర్న్ అయితే చేసుకుని బ్యాక్కి వెళ్ళి ఎటుందో చూడాలి. సత్తుపల్లి 28 కిలోమీటర్లని బోర్డు ఉంది, అది ఇటు కాదు. ఇందాక 2 బళ్ళు డిమ్లు కొట్టినాయి ఆపోజిట్లో. మరి అవి దీనికోసం అని చెప్పి మేము అనుకోలేదు. చూద్దాం మరి దారి ఎటు ఉన్నది ఏంటన్నది. గాయస్, మొత్తాన్ని తిరుక్కుంటా అయితే రెగ్యులర్గా తిరిగి రూట్. సో అక్కడైతే ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే ఉంది. చెస్ కట్టేసి డాబా కోసం అయితే ఆగాము ఇక్కడ. సో మన బ్రో అయితే ఈ బడాదోస్త్ బండి. బ్రో ఎలా ఉందా జర్నీ? రోజు తీరుకుందా?
60 కిలోమీటర్లు 2 గంటలు టైం బొక్క 60 కిలోమీటర్లు డీజిల్ వేస్ట్. సో ఇంకా దాబాలో ఫుడ్ అయితే తినేసి వెళ్ళిపోదాం. గాయస్ ఇక్కడైతే బండి అయితే లోనకైతే వెళ్ళిపోయింది. అక్కడ హౌసెస్ అయితే ఉన్నాయి. సో అక్కడ బొలోరో అయితే ఉంది కదా, ఆ బొలోరో అయితే తిరగబడిపోయిందంట. టైర్ పేలిపోయి వాళ్ళు లోడ్ మొత్తం దించేసి మనుషులతో అయితే లేపారంట. సో దాన్ని బట్టి మరి ఏం జరిగిందో తెలీదు. ఈ ట్రైలర్ అయితే మట్టుకు ఇలాగైతే వెళ్ళిపోయింది. ఎవరికే ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. అక్కడ వెళ్ళి గుద్దుకున్న అయితే ఆగిపోయింది బండి. సో అది మన దగ్గర లోడ్ అయిన బండి ఇంట్రా V50. సో మ్యాటర్ ఏం జరిగిందంటే ఫస్ట్ బొలెరో అయితే టైర్ పేలిపోయి తిరగబడిపోయిందట. సో దాన్ని సొరుకు తీస్తూ ఉంటే సైడ్ నుంచి బొల్లు వస్తాయి కదా, ఇలా బొల్లు వస్తున్నప్పుడు ఈ ట్రైలర్ ఉంది కదా, అది 22 వీల్ ట్రైలరు, అది కూడా స్పీడ్గా ఆ రూట్లో వస్తుందట. ఆ రూట్లో వస్తున్నప్పుడు కరెక్ట్గా ఇక్కడ కూడా పాసింగ్ అయితే అవుతుంది ఆ వెహికల్. దీన్ని తప్పిస్తాకే మనోడు ట్రైలర్ లెఫ్ట్ కొట్టేసాడు అనమాట, రైట్ సైడ్కి పోనిచ్చేసాడు. అక్కడైతే ఎవరికి ఏమీ కాలేదు, వాళ్ళిద్దరు కూడా బాగానే ఉన్నారు రాజస్థాన్ వాళ్ళు. కరెక్ట్గా గోతులోకి వెళ్ళి గోడకు తగిలైతే ఆగిపోయింది. బండి కూడా పెద్ద డ్యామేజ్ అయితే ఏం అవ్వలేదు, జస్ట్ అలాగే ఇలా ఆగిందంటే. చాలా మటుకు అదృష్టమే అనుకోవాలి. ఇటు బొలెరోకి ఏం అవ్వలేదు, డ్రైవర్కి, ఈ ట్రైలర్ నడిపే వాళ్ళు కూడా ఏం అవ్వలేదు. ముందు బొలెరో పడిపోయిన తర్వాత దానికి దీనికి సంబంధమే లేదు. ఆ బొలెరో పడతాం వలన ఆడవిడట్టడం వలన ఈ ట్రైల్ రోడ్కి ఇబ్బంది అయింది. సో నైట్ టైం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అందుకే 4-5 చోట్ల ఆపాను. 100 కిలోమీటర్లకు అలా ఆపుతూ వస్తున్నాను, టైర్లు ఇటు ఎక్కకుండా ఉంటాయని చెప్పి. అది టైర్ అయితే పేలిపోయిందట. రైట్ సైడ్ యాంగిలర్స్ అయితే బెండ్ అయిపోయి, ఇంకా వాళ్ళు అందరూ ఉన్నారు కదని చెప్పి నేను వీడియో తీయలేదు. సో మన వరంగల్ అయితే ఇంకా 70 కిలోమీటర్లు అయితే ఉంది. నేను ఆల్రెడీ ముందే 3 గంటలకు అయితే ఆపేసాను. ఒక గంట పోతున్నాను, నిద్ర వచ్చేస్తుందని. గాయస్ పొద్దున్న 7:30కి అయితే మనం వరంగల్ అయితే వచ్చాము. ఇప్పుడు ఇంకైతే ఒక మూట కూడా దించలేదు. సో బండి అయితే షాప్ దగ్గర అయితే పెట్టాను, పట్టా గట్ట తీసాను. మరి ఎప్పుడు దించుతారో చూడాలి. నాతో వచ్చిన 2 బళ్ళు అయితే అన్లోడ్ చేసుకుని తెలుపుని. ఇక్కడైతే చాలా ఇరుకు అనమాట, చిన్న చిన్న సందుల్లో అక్కడ ఉంది. నేను తెలియక పక్క నుంచి బ్రిడ్జి కింద నుంచి వచ్చాను. అక్కడ మరీ దారుణం అనమాట, దోగ తీరిపోయింది నాకు. ఆ బొక్కలో ఈ బొక్కలో తిప్పి ఎదురుగా బయటకు వచ్చి మళ్ళీ పక్క నుంచి అయితే వచ్చాను. చూద్దామా ఎలా ఉన్నది ఏంటి అన్నది. టైర్లు అయితే చూడండి ఎంత కిందగా నువ్వుపోయాయో, ఈ పక్క ఆ పక్క సూప్లెస్ టైర్లు. సో బండి అయితే బ్రిడ్జి కింద అయితే పెట్టాను. మనం అయితే పక్క నుంచి అయితే వచ్చాము, పెద్ద రోడ్డే. నాకు తెలియక ఫస్ట్ అయితే చూసారు కదా ఎంత పిల్లర్స్ కింద ఉన్నాయో. ఇలాగైతే వచ్చాను పైన దిగి, మళ్ళీ అటు ఇటు తిప్పి ఇలా పైకి ఎక్కి అలా చుట్టూ తిరిగి మళ్ళీ ఇలాగైతే వచ్చాను. సో మరి ఎప్పుడే అన్లోడ్ అవుతుందో చూడాలి. కొన్ని బళ్ళు అయితే వెళ్ళిపోయి, కొన్ని బళ్ళు అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఎప్పుడు అవుతుంది ఏంటో అన్నది. గాయస్ అన్లోడ్ అయితే అయిపోయింది. వరంగల్ నుంచి అయితే లోడింగ్ అయితే ఏం దొరకదు మనకి. సో అందుకనే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం. సో ఎదర బడా వస్తుంది కదా వైట్ కలర్, అన్నయ్య నేను అయితే హైదరాబాద్ అయితే ఎంపీ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉన్న అయితే టైం వేస్ట్. మనకి ఏంటంటే కిరాయిలు తక్కువ, అందులోనూ మళ్ళీ ఇలా ఎంటీలు వెళ్తాకి ఈ రోజులో ఆల్టింగ్లో అవ్వడం వలన వచ్చిన మిగిలిన దాంట్లో సగం పైగా డీజిల్కి ఆల్టింగ్ అయితే ఫుడ్కి గట్రా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అయినా సరే తప్పదు, చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను.